క్రీస్తు యేసునందు ఆ. దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. నేను ఎక్కడ గురి యొద్దకే పరిగెత్తున్నాను. ఈ రోజు ఈ సత్యాన్ని మీ గుండెల్లోకి వేసుకోండి. మీ పరుగు దేని పొందడానికి? బహుమానం. మీకేముంటుందంటారు? ప్రభు పరలోకానికి వెళ్ళిన తర్వాత ఒకడు వస్తుంటే కర్రించుకొస్తాడంట. దేనికి? తండానికి. ఇంకొకడికి వచ్చేటప్పుడు ప్లేట్ తీసుకుని వస్తాడంట. ఆ ప్లేట్లో ఏమైనా ఉంటాయంట. ఇంకొకటి దగ్గరికి వచ్చేటప్పుడు కొన్ని ఫలాలు ఉంటాయంట. బాబు రారా, బాబు తిండి లేక చాలా ఉపవాసాలతో ఉన్నారా, ఈ ఫలాలు తినని చెప్పి వెళ్తాడంట. ఇంకొకటి వచ్చేటప్పుడు బెల్ట్లు పెట్టుకొస్తారంట. మీరు దేనికోసం వెళ్తున్నారు పరలోకానికి? ప్రతి ఒక్కరికి బహుమానం ఉంది. అందరికీ బహుమానం ఉంది. బహుమానం అంటే డిఫరెంట్ లేవు. కొందరికి బెల్ట్తో బహుమానం. ఏంటి బహుమానం అంటే ఇది అనుకుంటున్నారా? కొన్ని కర్రతో బహుమానం, కొన్ని ఉమ్ముతో బహుమానం, రకరకాల బహుమానం. కిరీటాలు ఉన్నాయి, తెల్లటి రాళ్ళు ఉన్నాయి, పిల్లర్స్ మీద పేర్లు ఉన్నాయి, ఆయన మహిమ కోసం ఆయన యొక్క వస్త్రాలు ఉన్నాయి, రకరకాల ఆధిక్యతలు, సింహాసనాలు ఉన్నాయి, కుర్చీలు ఉన్నాయి, పదవులు ఉన్నాయి, డిగ్నిటరీస్ ఉన్నాయి, బిరుదులు ఉన్నాయి, చాలా ఉన్నాయి. అవన్నీ ఇస్తాడు మనకి. వాటితో పాటు ఇవి కూడా. ఏ బహుమానం వస్తుంది అంటారు? సరే ఒక మాట చెప్తున్నా. మనం రన్నింగ్ చేసే గ్రౌండ్ ఉంటుంది కదా, కాలేజ్ గ్రౌండ్లో. ఒక్కసారి మీరు పొద్దున్నే వెళ్తే రకరకాల మనుషులు, నడిచేవాడు నడుస్తూ ఉంటాడు, జాగింగ్ చేసేవాడు జాగింగ్ చేస్తాడు, పరిగెత్తేవాడు పరుగుతాడు, మూలన కూర్చుని వీళ్ళందరినీ చూసేవాడు ఒకడు ఉంటాడు, ఊరికే కూర్చుని ఈగలు తోలుకున్నాడు ఇంకోటి ఉంటాడు, వీళ్ళ గురించి కామెంట్ చేసేవాడు ఒకడు ఉంటాడు, కూర్చుని బాతకానేసేవాళ్ళు ఒకడు ఉంటారు. వీళ్ళందరూ గ్రౌండ్లో ఉన్నోళ్ళే. గ్రౌండ్లో లేనోళ్ళు కాదు వీళ్ళందరూ గ్రౌండ్లో ఉన్నాళ్లే. రేపొద్దున టీవీలో ఎవడు కనపడతాడు? ఇదే గ్రౌండ్లో 100 మీటర్స్ స్ప్రింట్ వేస్తూ పరిగెత్తుతూ కష్టపడినోడు టీవీలో కనపడతాడు. వీళ్ళందరూ మీరు ఎందుకు వెళ్ళారండి గ్రౌండ్ కంటే? పొట్ట తగ్గాలి సార్ అంటాడు ఒకడు. మీరు ఎందుకు వెళ్ళారండి అంటే కొద్దిగా రన్నింగ్ చేస్తే హైట్ పెరుగుతానంటండి అంటాడు ఇంకో. మీరు ఎందుకు వెళ్ళారు గ్రౌండ్ కంటే? ఊరికే సార్ ఈ ఇంట్లో కూర్చున్న దగ్గర సొద మా ఆవిడితో అని చెప్పి అనుకున్నాడు ఇంకోడు ఉంటాడు. బహుమానాల గ్రౌండ్లో ఉన్న వాళ్ళందరూ బహుమానాలు పొందరు. గ్రౌండ్లో కష్టపడినోడు ఒకడే బహుమానం పొందుతాడు. చర్చికి వచ్చిన వాళ్ళందరూ బహుమానం పొందరు. కొందరే పొందుతారు. ఎవరు? ఆ బహుమానం కోసం బహుమానాన్ని దృష్టిలో ఉంచుకొని పరిగెత్తేవాళ్ళు. దేవునికి స్తోత్రం. ఆ 100 మీటర్స్ స్ప్రింట్ వేసేవాడిని, రారా సినిమాకి వెళ్దామంటే, లేదురా నాకు ప్రాక్టీస్ ఉంది, నాకు టార్గెట్ ఉంది, అది అయిన తర్వాతే ఏదైనా సరే అంటాడు. రారా ఎక్కడ టూర్కి వెళ్ళొద్దాం, రాడాడు. వాడికి ఒక ఎయిమ్ ఉంది. మనకు కూడా ఏముంది? పౌలు అంటాడు, నాకు గురుంది, నేను దానికోసం పరిగెత్తాలి. రేపు పరలోకం మనం ఖచ్చితంగా వెళ్తాం, నో డౌట్. ఎందుకంటే రక్షణ ఆయన ఇచ్చాడు కాబట్టి. క్రియలతో రాలేదు కదా, విశ్వాసంతో వచ్చింది. విశ్వాసం లేకపోతే పోద్ది, విశ్వాసం మారితే పోద్ది. విశ్వాసం ఉన్నంతకాలం ఖచ్చితంగా ఉంటుంది, నో డౌట్. కానీ వెళ్ళిన తర్వాత నువ్వు పొందే బహుమానం ఏంటి? ఇక్కడ చేసిన పని మీద ఆధారపడి ఉంటుంది. సో క్రిస్టియానిటీ గురించి ఇప్పుడు వరకు మీరు రకరకాలుగా విన్నారు, అనుభవించారు, చూశారు. బట్ వాస్తవమైంది ఇది. ప్రభువు కోసం సమస్తాన్ని త్యజించి ప్రభువు కోసం నిలిచిన వాడే పరలోకంలో గౌరవనీయమైనటువంటి మనిషి. ప్రభువు కోసం అన్నీ పొందుకొని ప్రభువు కోసం సాక్షిగా నిలబడి చనిపోయినవాడు పరలోకంలో ప్రభువు చేత నిర్ణయించబడిన స్థితిని పొందేటువంటి వాడు. కానీ ఆధిక్యత దేనికంటే దానికే. ఆమేన్. కాబట్టి ఈరోజు ప్రభువు కోసం మీరు ఏదైనా సాక్రిఫైస్ చేయాల్సి వచ్చినా, అలాంటి పరిస్థితి ఏదైనా వస్తే ఈ ప్రసంగాన్ని గుర్తులో తెచ్చుకొని సంతోషంగా తృణప్రాయంగా దాన్ని విడిచిపెట్టడానికి మీరు సిద్ధం కావాలి. ఆమేన్. నువ్వు దేనికోసం పట్టబడ్డావో, నీ పిలుపేమిటో, నీ ఉద్దేశం ఏమిటో దాన్ని నెరవేర్చడం కోసం నువ్వు ప్రయత్నం చేయాలి. దాని వలననే నీకు ప్రతిఫలం ఉంది. ఆమేన్.